అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి ఏప్రిల్ 16 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్యలు ఉంటాయండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసము ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటాం. అయితే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యపీఠం అండి. మన గురుగారు గుప్తనిధుల పరిహారాలు చూపబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, మానసిక సమస్యలు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లకు చాలా ప్రత్యేకత కలవారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క సంపూర్ణ భవిష్యత్ ఖచ్చితంగా చెప్తారు. మీరు మన గురువుగారి సంప్రదించిన ఫోన్ నెంబర్ 9866923163. చాలా నమ్మకమైన గురువుగారండి. సమస్య మీది, పరిష్కారం మాత్రం మన గురువుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో అయితే పరిష్కారం చూపిస్తారు. వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి దిన ఫలితాల ప్రకారము మీ జీవితంలో ఒక స్త్రీ మీ పైన విపరీతంగా పగనైతే పెంచుకుందండి. ఇంతకీ ఎవరు ఆ స్త్రీ? అలాగే రేపటి మీకు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు, ఏ దేవతారాధన చేసుకోవడం ముఖ్యమైన అంశాల గురించి అయితే వివరంగా తెలుసుకుందాం. మరి ముందుగా చెప్పాలంటే వీరి యొక్క గుణగణాలు కనుక మనం గమనించినట్లయితే వీరు జ్యోతిష్ శాస్త్రంలో అంటే ప్రతి రాశికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి స్వభావం ఉంటుంది కదా. అయితే ఈ కోవలోనే ఈ రాశి వరకు ఒక ఇష్టమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి గుర్తింపు అయితే ఉందండి. ఈ రాశి మిగిలిన రాశుల కంటే కూడా ఎంతో విభిన్నమైంది, అత్యంత లోతైంది, రహస్యమైంది. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవడము బ్రహ్మదేవుడికైనా కూడా సాధ్యం కానటువంటి పని చెప్పుకోవాలి. అలాగే వీరి యొక్క శక్తికి, అలాగే వీరి యొక్క కష్టానికి కూడా ఎప్పుడూ ప్రతిఫలం అనేది రావట్లే అని చెప్పి మీరు చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నారు. సరైనటువంటి మార్గంలో నడుచుకునేటప్పుడు కూడా మీకు ఎందుకు ఇన్ని కష్టాల సమస్యలు ఎదురవుతున్నాయని పదే ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. వివాదాలకి, గొడవలకి 100 అడుగుల దూరంలో మీరు ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే కించపరిస్తే, లేదంటే మీ యొక్క ఆత్మను దెబ్బతీస్తే మీరు అస్సలు సహించరు. మీ యొక్క స్పందన కూడా చాలా తీవ్రంగా ఊహించిన విధంగా ఒక ప్రళయం లాగా ఉంటుంది. మీరు చూడడానికి ఆకర్షణీయంగా అందంగా ఉంటారు. మీ ముఖంలో ఒక తీరినటువంటి తేజస్సు, వర్ణించినటువంటి లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఇక మీ కళ్ళైతే చాలా శక్తివంతంగా ఎదుటివారి మనసును చదివేంత తీక్షణంగా, లోతుగా ఉంటాయి. అందుకే మిమ్మల్ని చూసిన వారు ఆకర్షితులవుతూ ఉంటారు. మీ వ్యక్తిత్వానికి దాసోహం అవుతూ ఉంటారు. ఇక మీపై అపారమైనటువంటి దైవానుగ్రహం నిండుగా ఉంటుంది. మీ అంత కష్టాలు, మీ అన్ని పరీక్షలు ఈ భూమి మీద మరెవరు కూడా ఎదుర్కొని ఉండరు. జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూనే వస్తుంది. ప్రతి అడుగులోనూ మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంది కాలం. మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి ఈ యొక్క పరీక్షలన్నీ కూడా మీకు ఎదురు పడుతూ ఉన్నాయని చెప్పి మీరు నమ్మాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కష్టాలు, సమస్యలు రావడం కూడా మంచిదేనండి. ఎందుకంటే మీ జీవితము ఒక పెద్ద పోరాటంతో మొదలైంది. కొంతమంది పాపం ఈ రాశిలో తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఆప్యాయతలు కూడా పూర్తి స్థాయిలో నోచుకునే వారు కూడా ఉంటారు. మీకు ఇష్టమైనటువంటి తినాలన్నా, నచ్చిన బట్టలు కట్టుకోవన్నా, ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక వెలితి మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. అలాగే కొన్ని జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికి కూడా కొన్ని విషయాల్లో బాధ పెడుతూనే వచ్చాయి. ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే మీ మనసు వెనలా కరిగిపోతుంది. అయితే ఆ ప్రేమ కోసం, ఆప్యాయత కోసం మీరు ఎంతో దూరమైన వెళ్తారండి. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఆ సున్నితమైనటువంటి మనస్తత్వం కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తూ వచ్చింది. ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడడానికి కారణమైంది. కాబట్టి ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టపోయి కూడా ఉన్నారు. మీరు మంచివారు, ఎంతో సున్నితమైనటువంటి మనసున్నవారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం ఏంటంటో మీరు కఠినంగా మారుతుంది. వాళ్ళంటే మీరు నా ప్రాణం అనుకున్న వాళ్ళు సరిగ్గా మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు. అవమానాలకు కూడా గురవుతూ ఉన్నారు. కానీ వారి ద్వారా మీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కంటే మీరు ఎవరినైతే నమ్మారో ఆ మనుషులు నేర్పిస్తున్నటువంటి గుణపాఠాలు ఈ మధ్యకాలంలోగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఎన్నోసార్లు మీరు కింద పడ్డారు, దాని మీద దెబ్బలు తిన్నారు, వెన్నుపోట్లకు గురయ్యారు. అయినప్పటికీ ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, శక్తివంతంగా మార్చిందని చెప్పుకోవాలి. మీరు పడినటువంటి కష్టాలు, అనిపించిన నరకం మిమ్మల్ని మరింత ఎక్కువగా రాడు తెలిసింది. జీవితం అసలైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు చూపించింది. అలాగే మిమ్మల్ని పడగొట్టడం అనేది ఎటువరకు చాలా కష్టంగా అనిపిస్తుంది. మీతో ఏదైనా కానీ అంటే ఒక స్నేహం చేసినా లేదా ఒక ప్రేమైనా ఏదైనా చాలా లోతుగా ఉంటుందండి. అంతా అంటే ఆప్యాయతలు మీరు ఖచ్చితంగా పంచుతారన్నమాట. మిమ్మల్ని నమ్మిన వారిని ఎప్పుడు కూడా మీరు అంటే బాధ పెట్టాలని కూడా అనుకోరండి. అంత మంచి మనస్తత్వం కలవాలని చెప్పుకోవాలి. మీరు అర్థం చేసుకోవడం, అలాగే ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించడము, ఆ సమస్య లోతులోకి వెళ్ళడం, ఇటువంటివన్నీ కూడా మీకు మీరే సాటని చెప్పాలి. మీ ఓపికకి, మీ సహనానికి, మీ మంచితనానికి ఎవరు సాటిగా రారండి. అంత మంచి మనస్తత్వం అలవారు ఈ రాశివారని చెప్పుకోవాలి.
అయితే ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా రేపటి రోజున ఈ స్త్రీ ఎందుకు మీ మీద అంత పగబట్టింది, వాటికి గల కారణాలు ఏంటో తెలిసి నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. కొన్నిసార్లు భగవంతుడు మిమ్మల్ని అన్ని రకాలుగా పరీక్షించి ఆ పరీక్షలు మీరు అద్భుతంగా నెగ్గాలని చెప్పేటువంటి గొప్ప జవాబు ఇచ్చే రోజైతే ఇదే. మీ భవిష్యత్తు పునాదులు పడబోతున్నాయి. మంచి రోజులైతే రేపటి నుండి స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవాలి. ఇక రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ నెలలో అయితే మీకు అద్భుతమైనటువంటి యోగం కూడా పట్టబోతుంది. ఈ రోజు నుండి అంటే మీకు మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇంకా ఇంటా బయట మీకు చాలా వరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలను అందరూ కూడా గౌరవిస్తారు. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ రాబడితే రావడం చూస్తారు. అలాగే లాభాలు కూడా రెట్టింపోతాయి. వ్యాపార విస్తరణకు చాలా గొప్ప అనువైనటువంటి సమయం అండి. ముందు రోజుల్లో కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు అనుకూలమైన రోజులు మరెన్నో దూరంలో కూడా లేవు. కేవలం అతి చెరువులో మిమ్మల్ని కోరుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా నూతనమైనటువంటి బంధాలు కూడా మీ జీవితంలోకి వస్తాయి. ఇక రేపటి మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ రేపటి ప్రారంభించడం చాలా మంచిది. కొత్త వ్యాపారాలు పెట్టాలనుకున్నా రేపటి సరైనటువంటి సమయం అని తెలుసుకోండి. ఇక రేపటి స్టార్ట్ చేయని చెప్పి అనుకుంటే రేపటి కొత్తగా బిజినెస్ కానీ వ్యాపారం కానీ ఇంకా ఏదైనా కానీ మీకు చిన్న చిన్న ఉద్యోగాలు కానీ ఇటువంటివన్నీ కూడా రేపటి మీరు సాఫీగా ప్రశాంతంగా అయితే సాగుతాయి. అలాగే రేపటి కొన్ని ముఖ్యమైన శుభాలతో కూడా ఫోన్ కాల్ దొరకడం కానీ లేదంటే కొంతమంది వ్యక్తుల ద్వారా సలహాలు మీరు చేసినటువంటి పనిలో ఒక మంచి సరైనటువంటి సలహా ఇవ్వటం కానీ ఆ సలహాతో మీరు చేసినటువంటి పనిలో మీకు ఒక మంచి లాభం రావటం కానీ ఇటువంటివన్నీ కూడా ఆశ్చర్యాన్ని ఇస్తాయి. మీకు అలాగే మీ యొక్క చుట్టూనే ఉంటూ ఇన్ని రోజుల నుండి మీతో చాలా నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా ముంచాలని చెప్పి ప్రయత్నాలు చేసినటువంటి ఒక నమ్మక ద్రోహిని కూడా రేపటి మీరు తెలుసుకుంటారు. అలాగే రేపటి కొన్ని విషయాల్లో సరైనటువంటి నిర్ణయం అనేది సరైనదా కాదని చెప్పి మీరు కొంచెం మానసిక పరంగా ఒత్తిడి గురవుతారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల్లో పెద్దవారితో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలు కూడా శుభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఏ పనికి ఎవరు సరిపోతారని మీరు చక్కగా నిర్ణయించినటువంటి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి. గణితంలో మీకు చక్కని ప్రావీణ్యం, జ్ఞాపకశక్తి, మీకు గణిత ఆర్థిక విషయాల్లో మంచి పట్టు అనేది ఉంటుంది. అలాగే మంచి జ్ఞాపక శక్తిని కూడా కలిగి ఉంటారు. క్రమబద్ధమైనటువంటి జీవన శైలిని ఎక్కువగా మీరు ఇష్టపడతారు. అలాగే ప్రతి పని కూడా మీరు పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు. మీరు వాస్తవాదులు, అలాగే కష్టపడేటువంటి స్వభావం ఉన్నవారు. చాలా కష్టపడతారు, వాస్తవాలను ఇష్టపడతారు. అలాగే మీ యొక్క అభిప్రాయాలను ఎక్కువగా ఎవరితో కూడా షేర్ చేసుకోరు. షేర్ చేసుకోవడం కూడా మీకు పెద్దగా ఇష్టం ఉండదన్నమాట. అలాగే మీకు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. రచయితలుగా, లేఖలుగా, జర్నలిస్టుగా ఇవ్వడం మీరు బాగా రాణించబోతున్నారు. వ్యాపార లక్షణాలను చక్కగా అమలు పరుస్తారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఎక్కువగా రేపటి ఉండబోతున్నాయి. విలాసవంతమైనటువంటి జీవితాలు మీరు కోరుకున్నారు. దానికి తగిన విధంగా రేపటి మీకు చాలా ప్రశాంతమైన కుటుంబ సభ్యులతో గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీకు సహాయం చేసేటువంటి గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. పైగా రేపటి మీరు చేసేటువంటి దానానికి మరింత ఎక్కువ రెట్ట పుణ్య ఫలితాలు ఖచ్చితంగా లభించబోతుందండి. రేపటి నా దగ్గరలో ఎక్కడైనా యాచకులు కనిపిస్తే మీరు స్తోమత మేరకు ఏంటంటే దాన ధర్మాలు చేయడం అయితే మంచిది. ఈ ఎండాకాలంలో చలివేంద్రం లాంటివి పెట్టినా కూడా మీకు అక్కడ పుణ్యక్రమాలు ఖచ్చితంగా కలుగుతాయండి. అదేవిధంగా మీరు చేసినటువంటి ఒక చిన్న దానం మీకు రెట్టింపు ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే ఇతరులకు సాయం చేసేటువంటి గుణం మీకు మొదటి నుండే ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమస్యను ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా మీరు ఇష్టపడరు. అలాగే గొడవలకు కూడా చాలా దూరంగా ఉంటారు. ఇక రేపటి మీరు మీ యొక్క పనిని తప్పకుండా చేయండి. ఎందుకంటే కొత్తగా పరిచయం అయిన కొంతమంది వ్యక్తులు రేపటి మీరు ఎవరైనా కొత్తగా ఒక వ్యక్తి పరిచయం అయితే ఎవరో ఒకరు పరిచయమైనప్పుడు మీకు పర్సనల్ సంబంధించిన విషయాలను షేర్ చేసుకోకుండా చాలా మంచిది. పైగా ఎక్కువగా మీకు అటువంటి విషయాలు షేర్ చేసుకోవడం కూడా ఇష్టం ఉండదు. కాకపోతే ఏంటంటే ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు మీకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకోవడం అయితే మంచిది. అలాగే గొడవకు కూడా రేపటి దూరంగా ఉండడం ప్రయత్నించండి. ప్రశాంతమైనటువంటి ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే చాలా మీ మనసును కూడిపడేలా చేస్తుంది. ఇక రేపటి రోజున అనారోగ్య సమస్యలు కూడా మీకు కొంచెం విముక్తి కలుగుతుందని చెప్పుకోవాలండి. మనసు కొంచెం కూడిపడే యోగం అయితే కనిపిస్తుంది. మీ అభిమాన కళ నెరవేరబోతుంది. కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే ఎగ్జైట్మెంట్ అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరీ అది సంతోషం కూడా సమస్యలు దారితీస్తుంది. రోజులో రెండో భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాహ బంధంలో అడుగు పెట్టడానికి మంచి సమయం. అనవసర సందేహాలు, అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి. ఈ కారణంగా మీరు మీ ప్రియమైన వారిపై సందేహపడవద్దు. కానీ ఏదైనా విషయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండలేకపోతే వారితో కూర్చొని మాట్లాడండి. ఆఫీసులో మీకు రేపటి ఒక అద్భుతమైన రోజులా కనిపిస్తుంది. రేపటి మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు. మీరు వారి యొక్క అవసరాలు తీర్చడం మీ సమయాన్ని వినియోగిస్తారు. మీ మూడ్ని, మీ జీవిత భాష కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజ్లతో చక్కగా మార్చేస్తారండి. సంతోషంగా నిరాకరించిన ప్రేమ జీవితం కోసం మీ ప్రియమైన వారికి నీలం రంగు లేదా పండ్ల పాచి పూలు, పూల మొక్క, డాఫ్లు, సువాసన గల పూల చెట్లు మొదలైనవి ఇవ్వండి బహుమతిగా. దాని ద్వారా మీ ఇద్దరి మధ్య దాంపత్య జీవితం హాయిగా ఉంటుందండి. మరి తెలిసిన ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.